హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే అండి. పిల్లల్ని బయటికి తీసుకెళ్దామని మా హస్బెండ్ని అడిగాను. అప్పుడు మాకు దగ్గరలో ఉన్న వుడ్కో చిల్డ్రన్ పార్కుకు తీసుకొని వచ్చారండి. ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ అండి. చాలామంది టికెట్ తీసుకుంటున్నారు. ఇక్కడ లోన్కి వెళ్ళటానికి 10 రూపీస్. మేము 2 టికెట్స్ తీసుకున్నాము. ఇక్కడ మా హస్బెండ్ టికెట్స్ తీసుకొని వస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ అయితే ఎలా ఉంటుంది. మా పిల్లలు కూడా ఇదే ఫస్ట్ టైం అండి ఈ పార్క్ని చూడటం. ఈ పార్క్ అడ్రస్ వచ్చేసి దుర్గు స్టేషన్కు 3 కిలోమీటర్ల దూరంలో వుడ్కో హైవే క్రింద ఉంటుందండి. ఈ పార్క్ ఎలా ఉంది, మేము ఎలా ఎంజాయ్ చేసామన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాము. ఇక్కడ మనం ఏమైనా తినాలంటే ఫుడ్ అవైలబుల్గానే ఉంటుందండి. సో ఫ్రెండ్స్, మొత్తానికి మా పిల్లలు ఎంజాయ్ చేయడానికి స్టార్ట్ చేశారు. చూడండి, ఇది రౌండ్గా తిరుగుతుంది. వాళ్ళ డాడీ రౌండ్గా తిప్పుతుంటే పిల్లలు భలేగా ఎంజాయ్ చేస్తున్నారు. దానిపై ఒక 5 మినిట్స్ ఆడగానే వాళ్ళకి బోర్ కొట్టేసినట్టుంది. మా పాప ముందుగానే వెళ్తుంది. వేరే ప్లేస్కి వెళ్దాం డాడీ అని తీసుకుని వెళ్తుంది. ఇక్కడ లోపల పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఎంజాయ్ని మా పిల్లలు బయట నుండి చూస్తున్నారండి. అందులోకి వెళ్ళటానికి మా హస్బెండ్ టికెట్స్ తీసుకోవడానికి కౌంటర్కి వెళ్ళారు. అక్కడ ప్రైస్ వచ్చేసి 45 మినిట్స్కి 150 రూపీస్ అండి. మేము 2 టికెట్స్ తీసుకున్నాము. సో మనం ఈ ప్లేయింగ్ హాల్లోకి వెళ్ళాలంటే మనం బయటన చెప్పులు విడిచిపెట్టేసే వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, పిల్లలు అయితే భలేగా ఎంజాయ్ చేస్తున్నారు. మా పిల్లలు అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి ఇలాంటి ప్లేస్కి రావడం. కొత్తగా ఉంది వీళ్ళకి. ఈ కలర్స్ని చూస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో ఏంటో అనుకున్నాము, కానీ మా పాప అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇటువైపు చిన్న స్లిట్స్, అటువైపు పెద్ద స్లిట్స్ ఉన్నాయి. ఇక్కడ స్లిట్స్ వచ్చేసరికి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా ఆడుకోవచ్చు. ఇక్కడ బాల్ కూడా సాఫ్ట్గానే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడడానికి చిన్న హౌస్లా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు అయితే మాత్రం చాలా ఫ్రీగా ఆడుకుంటారు. మా పాప అయితే మాత్రం భలేగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా మా బుడ్డోడు ఇంకా చిన్నోడు కదా, అంతగా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. మా పాప అయితే మాత్రం చాలా యాక్టివ్గా ఉంది ఈ ప్లేస్లో. ఇక్కడ పిల్లలు ఎక్కువ ఉండడం చేత మా బుడ్డోడు ఫ్రీగా ఆడలేకపోతున్నాడు. ఈ ప్లేస్ ఫ్రీగా ఉండడం వల్ల చూడండి, మా హస్బెండ్ బాబుని ఇక్కడ తీసుకొని వచ్చాడు. ఈ ప్లేస్లో మాత్రం మా పాప అయితే మాత్రం భలేగా ఆడుతుందండి. మా పాపకు బాగా నచ్చినట్టుంది ఈ ప్లేసు. చూడండి, ఈ పెద్ద స్లిట్పై ఎంత బాగా ఆడుకుంటుందో, చాలా యాక్టివ్గా ఉన్నాయి. చూడండి, ఇక్కడ మా బుడ్డోడు బాల్ను పగలగొట్టేలా ఉన్నాడు. ఎవరు లేరు కనుక మా బుడ్డోడు చాలా ఫ్రీగా ఆడుకుంటున్నాడు. వాడు ఇంట్లో కూడా అంతే, ఒంటరిగానే ఆడుకుంటాడు. కనీసం వాళ్ళ అక్కతో కూడా కలిసి ఆడుకోడు. చూడండి, ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉండడం వల్ల బాబు బెలూన్స్తో ఆడుకుంటున్నాడు. ఇక్కడ అన్ని బాళ్ళు సాఫ్ట్గా ఉన్నాయి. స్లిట్స్పై ఆడుకొని పడిపోతే దెబ్బలు తగులుతాయని, ఏమైనా అవుతుందని అసలు టెన్షనే అవసరం లేదండి. సో పిల్లలు అయితే మాత్రం హాయిగా ఆడుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇదేదో మా పాప ట్రై చేస్తుంది. ఇది 3 ఇయర్స్ నుంచి 5-6 ఇయర్స్ వరకు అలాంటి పిల్లలకేనండి ఇది యూజ్ అవుతుంది. 1-3 ఇయర్స్ అయితే ఈ పిల్లలు ఎక్కలేరు దీన్ని. మా పాప ఎక్కిందని మా బాబు కూడా ఎక్కుతున్నా అంటున్నాడు. వాళ్ళ డాడీ హెల్ప్తో వాడు ట్రై చేస్తున్నాడండి. అలాగా నెమ్మదిగా ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు. సో పిల్లల గురించి మీరు కూడా ఆలోచించినట్టయితే నాలాంటి మదర్స్కి యూజ్ అవుతుందండి ది బెస్ట్ వీడియో. సో ఎక్కువగా ఇంట్లో ఉంటూ బేబీ సిట్టింగ్ చేస్తూ ఉంటే బోర్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, వీక్లీకి 1 టైం అయినా పిల్లల్ని బయటికి తీసుకొని వచ్చి
ఇలా ప్లే జోన్లో ఆడిపించండి. పిల్లలు అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మొత్తానికి మా అబ్బాయి అయితే మాత్రం సాధించాడండి. నెమ్మదిగా ఎక్కిపోయాడు. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో, ఎక్కిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ డాడీని పిలుస్తున్నాడు. కొన్ని ప్లేసుల్లో అయితే ప్లేయింగ్ హాల్లోనికి పేరెంట్స్ని అలో చేయరు, కానీ బట్ ఇందులో అయితే మాత్రం అలో చేస్తారండి. చూడండి ఇక్కడ మా పాప అయితే మాత్రం ఇంకా ఆడుతానా అని ఏడుస్తుంది. సో మొత్తానికి అయితే పిల్లల్ని ఎంజాయ్ చేస్తారు. బయట తీసుకొని వచ్చేసామండి. చూడండి బయట వచ్చేసరికి లైటింగ్స్తో ఇలా ఉంటుందండి. ప్లేస్ అయితే మాత్రం చాలా అందంగా ఉంటుంది. బయటనైతే ఫుల్ లైటింగేనండి. ఈ పార్క్కి ఎప్పుడైనా సరే ఈవినింగే వెళ్ళాలి, ఫుల్ లైటింగ్తోనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారు ఏంటి అనేది చూసారు కదండి. మీరు ఎప్పుడైనా దుర్గు వచ్చేటప్పుడు ఈ పార్క్ అయితే మాత్రం కంపల్సరీగా రండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఉన్నది కానీ అప్పటికే 9:30 అయిపోయిందని వెళ్ళిపోతున్నాము. చూడండి ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది, అంతా లైటింగేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.